నమస్తే. బిగ్ బాస్ సీజన్ 9 ఈ వీక్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటున్నారు. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పటికే ఎవరెవరు ఎలిమినేట్ అవుతారని చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి బిగ్ బాస్ ప్రియులు. సో ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఈ వీక్ ఏంటి సార్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసింది బిగ్ బాస్. ఇంకొక ఈ వీక్ పోతే ఇంకొక వీకే ఉంటుంది. సో ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండేదానికి అవకాశం ఉంది. ఈ డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు ఉండే అవకాశం ఉంది? గత వారం రోజుల నుంచి టాస్క్లు ఆడుతూ వచ్చారు. ఈ టాస్క్లు ఆడుతూ వచ్చినటువంటి క్రమంలో ఒక పట్టిక పెట్టారు. అది ఒక ఇది పెట్టారు, ఎవరికి ఎన్ని పాయింట్స్ అని బోర్డు ఒకటి పెట్టారు, పాయింట్ బోర్డులు. ఈ పాయింట్ బోర్డ్స్ లో ఎవరికి ఎన్ని పాయింట్స్ అనే దాని మీద మొత్తం స్కోర్ వేసుకుంటూ వచ్చారు స్కోర్ బోర్డులో. ఆ స్కోర్ బోర్డుకి వచ్చేటప్పటికి తక్కువ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మిగిలారంటే లాస్ట్ లో పెట్టి అండ్ భరణి, వీళ్ళిద్దరూ మిగిలారు. సో ఎలిమినేషన్ వాళ్ళిద్దరికి ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ టాస్క్ల క్రమంలో గత వారం రోజుల నుంచి కనుక చూస్తే మనం రీసెంట్ వరకు చూసినటువంటి డాడీ డాటర్, కూతురు నాన్న బాండింగ్, తర్వాత తల్లి కొడుకు బాండింగ్, ఇవన్నీ ఏం లేవు. ఓన్లీ ఈ బంధాలకి వీటికి ఏమీ వాల్యూ లేవు. ఓన్లీ మన గెలుపు లేదంటే మనం ముందుండాలి స్కోర్ బోర్డులో, ఇది తప్ప ఏం లేదు. ఇమానియల్ సంజనాకి ఎన్నుపుడు పొడిచాడు. తనుజ వాళ్ళ డాడీ అని చెప్తున్న భరణికి మామూలుగా ఎన్నుపుడు పొడిచింది. టాప్ స్కోర్ లో ఉన్నటువంటి భరణిని కిందకి లాగింది తనుజ. సో తనుజనేమో డాడీ అంటే భరణిని రీసెంట్ వరకు కూడా రీతు చౌదరి వెళ్ళేంత వరకు కూడా డాడీ అంటూ భరణి అంటబడింది. రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత భరణి సార్ అని పిలవడం మొదలుపెట్టింది. సో బంధానికి క్లోజ్ చేసింది, బంధాన్ని తొంగలో దొక్కింది. తొంగలో దొక్కడంతో పాటు భరణికి వెన్నుపోటు పడి టాప్ లో ఉన్న భరణిని లాస్ట్ కి తీసుకొచ్చింది. ఎలిమినేషన్ రావడానికి కారణం సంజన కాదు, తనుజ కారణంగానే ఎలిమినేట్ అయ్యాడు భరణి. తనుజ వల్ల ఎలిమినేట్ అయ్యారంటారు సార్? తనుజ వల్ల అయ్యాడు. తనుజ టాప్ లో ఉన్న భరణిని ఆ ఎలిమినేషన్ లిస్ట్ లోకి తీసుకొచ్చింది ఆవిడే. శెట్టికి సంజనకు కూడా బాగుంటుంది. సంజన, శెట్టి, భరణి వీళ్ళు ఒక టీమ్ గా ఏర్పడ్డారు. ఎవరు? రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో టీం ఎవరు ఉన్నారు? పవన్, పడాల, తనుజ, డెమోన్, ఇమానియల్, ఈ నలుగురు ఒక టీమ్ గా ఉన్నారు. ఈ నలుగురు ఒక టీమ్ గా ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఒక టీమ్ గా ఉన్నారు. సో జరిగినటువంటి మొత్తం ఈ టాస్క్లో ఒకరికొకరు ఇన్పుట్ ఓడుచుకోవడం, నో బాండింగ్స్, దాంతో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఎలిమినేట్ అనుకోవాలి వాళ్ళని. ఇక ఉండేటువంటి వాళ్ళల్లో తనుజ, అలాగే కళ్యాణ్, పడాల అండ్ ఇమానియల్, డెమో, సంజన, వీళ్ళు కనిపిస్తున్నారు టాప్ 5 లో. ఈ టాప్ 5 లో ఉండేటువంటి వాళ్ళకి బలాలు బలహీనతలు కనుక మనం చూస్తే, పవన్ అనే అతను ఫెనాలేకి వచ్చేసాడు, అందరికన్నా ముందే వచ్చేసాడు. అతను ఆ ఫెనాలేకి వచ్చిన తర్వాత నుంచి అతని యాక్టివిటీ తగ్గిపోయింది, అసలు కంప్లీట్ తగ్గిపోయింది. తగ్గిపోవడంతో పాటు తనుజ ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు. అవును సార్. తనుజకి కంప్లీట్ గా అతను సాష్టాంగ పడుతున్నాడు అన్నట్టుగా ఉంది. సార్ దీనివల్ల తన గ్రాఫ్ ఏమన్నా పడిపోవచ్చు అనుకోవచ్చు మనం ఇక్కడ? డెఫినెట్ గా. ఇప్పుడు తనుజ చుట్టూ తిరుగుతున్నాడు, బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు. తనుజ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాడు. అక్కడికి వెళ్ళి కూర్చొని తనుజని చూస్తూ కూర్చుంటున్నాడు. సో కాబట్టి తనుజ నమ్మదగ్గ ప్లేయరా, కంటెస్టెంట్ కంటే కాదు. స్టార్టింగ్ నుంచి భరణి అండతోటి వస్తూ వచ్చినటువంటి నానా అంటూ బాండింగ్ పెట్టుకొని వచ్చినటువంటి తనుజ ఆయనకే వెన్నుపోటు పొడిచింది. రేపు పడాలకి పొడవదేనే ఉంది, కళ్యాణ్ పడాలకి పొడవదేనే ఉంది. కానీ అతనేమో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు, ఆ అమ్మాయి తనుజ ఏమో లవ్ ట్రాక్ నడుపుతున్నట్టు యాక్ట్ చేస్తుంది కానీ నడపట్లా. పైగా ఈ డెమో అసలు రీతు చదువుతోటి బాండింగ్ నడిపాడు. ఫస్ట్ అసలు నీకే నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు పట్టించుకోలేదు, అందుకని నేను రీతు చదువుకి వెళ్ళిపోయానని చెప్పాడు డెమో. డైరెక్ట్గా చెప్పాడు.
అయినా కానీ డెమోని ఎంకరేజ్, ఒకవైపు డెమోని ఇంకొక వైపు ఏమో పడాలని ఇద్దరితోటి ప్లే చేస్తుంది ఈవిడ, ఎవరు తనుజ. ఇంకొక వైపు ఇమానియల్ని ఇంకో పక్క పెట్టుకుంది. సో ముగ్గురులో ఎవరిని ఎప్పుడు ఎన్నిపోటు పొడుస్తుందో తెలియదు. మొత్తానికైతే ఎన్నిపోటు ఖాయం. తనుజ ఎవరు, ఈ ముగ్గురులో ఎవరో ఒకటి ఎన్నిపోటు పొడిచింది. ఓకే, సరే సంజన ఉంది. సంజనకి పిఆర్ బలంగా ఉంది. ఆ టాస్క్లు కానీ లేదంటే వాటిలో పెద్ద యాక్టివ్గా కనపడదు. అయినా కానీ ఓటింగ్లో మాత్రం టాప్లో ఉంటుంది. అందుకే టాప్ 5లో నిలిచింది ఆవిడ, సంజన. ఓకే, ఆవిడ ఎప్పుడు టాస్క్లో పెద్దగా యాక్టివ్గా కనపడదు, కానీ ఓటింగ్లో బాగుందని అంటే దాని అర్థం ఏంటంటే పిఆర్ బాగుంది. పబ్లిక్లో కూడా పెద్ద ఉన్నట్ల పిఆర్ మెయింటైన్ చేస్తుంది బాగా. అంటే ఈ పిఆర్ వీళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళని పెట్టుకుంది, టీంని పెట్టుకున్నట్టుంది బయట, పిఆర్ టీం తోటి నెట్కి వస్తుంది. సార్ ఈసారి విన్నర్ కూడా చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండబోతున్నారు అంటున్నారు. సో అంటే ఎవరు అనుకోవచ్చు సార్ మనం? ఇప్పుడు విన్నర్స్ లో కనుక చూస్తే మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో అనుకుంటున్నటువంటి పేర్లు ఏంటి, టాప్ 3లో ఇమానియల్, తనుజ, పడాల, కళ్యాణ్, ఈ ముగ్గురు ఉంటారని అనుకుంటున్నారు. డెమో కూడా వెళ్ళిపోతాడు. డెమోకి ఏదో ఒక ఆఫర్ ఇచ్చేస్తాడు బిగ్ బాస్, ఆఫర్ తోటి అతను వెళ్ళిపోతాడు అని చెప్పి అనుకుంటున్నారు. సో డెమో టాప్లోకి వచ్చే అవకాశం లేదు అనేది చాలా మంది నెట్జన్స్, కానీ ఓటేసే వాళ్ళు కూడా అంత పెద్దగా డెమోకి వేయరు. బాగా ఓటేసేది పబ్లిక్ నుంచి బాగా రెస్పాన్స్ ఉండేది తనుజకి, తర్వాత ఇమానియల్, అలాగే పడాలకి, కళ్యాణ్ పడాలకి. వీళ్ళు ముగ్గురికి ఉంటుంది. కాకపోతే వీళ్ళ ముగ్గురు టాప్ 3లో వచ్చిన వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తాడు. గతంలో కూడా ఇచ్చారు కదా బిగ్ బాస్. ఆఫర్ ఇచ్చే దాంట్లో ఇమానియల్ని బయటికి పంపిస్తారు అనుకుంటున్నారు. ఇమానియల్ని బయటికి పంపించి కళ్యాణ్ పడాలా లేదంటే తనుజ, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఈ టైటిల్ విన్నర్ని చేసేదానికి అవకాశం ఉంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరవుతారు అనే దాని మీద ఒక రసవత్తరంగా గేమ్ను నడుపుతారు ఖచ్చితంగా. ఎవరు? నాగార్జున గారు హోస్ట్. సార్ ఇక్కడ భరణి గారిది సుమన్ గారి ఎలిమినేషన్ ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే భరణి గారిని ఆల్రెడీ మా టీవీ లోపల సెట్ చేసి పంపించేసింది, టాప్ 5లో ఉండొచ్చు అని కూడా టాక్ నడిచింది. వీళ్ళిద్దరు ఎలిమినేషన్ ఎలా చూస్తారు? కానీ అనూహ్యంగా భరణి అండ్ సుమన్ శెట్టి బలైపోయారు, బాండింగ్స్ బలైపోయారు అంతే. బాండింగ్స్ లేకపోతే అసలు ఆ పరిస్థితి వచ్చినది కదా వాళ్ళకి. బాండింగ్స్ బలైపోయినట్టు కనిపిస్తుంది. ఓకే, ఇక వీళ్ళల్లో పడాలా అండ్ తనుజాలు ఎవరు టాప్ లో ఉండే అవకాశం ఉంది అని అంటే, ఇక్కడ ఎప్పుడు ఇంతవరకు తెలుగు బిగ్ బాస్ లో మహిళ విన్నర్ కాలేదు. ఇదో కాన్సెప్ట్. 2, ఇప్పుడు తనుజ కర్ణాటక అమ్మాయి. అవును, అంతకుముందు అతను ఈ బిగ్ బాస్ షోలో విన్నర్ గా గెలిచింది కర్ణాటక అబ్బాయి. సో అతను తెలుగు బిగ్ బాస్ కి కన్నడ వాళ్ళని విన్నర్ గా చేస్తున్నారు. కన్నడ వాళ్ళని విన్నర్ గా చేయటం ఏంటి అనేది ఒకటి. ఇప్పుడు గత సీజన్ 8లో కూడా కన్నడకు సంబంధించినటువంటి నిఖిల్కి ఇచ్చారు, ఈసారి తనుజాకి ఇచ్చారు అనుకోండి. తెలుగు బిగ్ బాస్ షోలో కన్నడ వాళ్ళకి టైటిల్స్ వెళ్ళిపోతాయి అనేది వస్తుంది. సార్ ఒకవేళ తనుజ కాకుండా సంజన గారిని తీసుకున్నా కూడా కన్నడనే, ఎవరైనా చేయొచ్చు అనుకోవచ్చు. అసలు తనుజకి సంజనకి ఛాన్స్ ఛాన్స్ ఉండే అవకాశం లేదు. ఒకవేళ పబ్లిక్ సపోర్ట్ ఉన్నా కానీ టాస్క్ లో ఆవిడ పర్ఫార్మెన్స్ పూర్గా ఉంది కదా, సో ఆవిడకి ఛాన్స్ లేదు. ఛాన్స్ ఉందనలా వీళ్ళిద్దరికే. ఇమానియల్ 3rd ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది. ఇమానియల్ ఇంటికి పంపించేస్తారు ఏదో రకంగా, నాకు తెలిసినంత వరకు. బిగ్ బాస్ ముందే చెప్పాను కదా, బిగ్ బాస్ షో అనేది అది ఒక మ్యాచ్ ఫిక్సింగ్ షో అంతే తప్ప రియాలిటీ షో కాదు. మ్యాచ్ ఫిక్సింగ్ షో ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను కదా. సో ఆ మ్యాచ్ ఫిక్సింగ్ లో రేటింగ్ ఇవన్నీ చూసుకుంటారు. ఎవరిని పంపిస్తే రేటింగ్ ఉంటుంది, ఎవరిని పంపించకపోతే రేటింగ్ పదిలంగా ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటారు. దాంట్లో భాగంగానే సంజన కంటిన్యూ అవుతుంది టాప్ 5లో. లేదంటే రేటింగ్ కోణం నుంచి చూసుకోకపోతే ఈ పాటికి అవుట్ అయిపోయింది రావుడు కూడా. సార్ ఈ ఓవరాల్ గా ఈ సీజన్ ఎలా అనిపించింది అంటారు? అంటే హిట్ అయిందంటారా, ఫ్లాప్ అయిందంటారా? ఇదే ఈ సీజన్ కానీ గతంలో సీజన్ కానీ, ఈ సీజన్ అయితే మరీ పూర్గా అనిపించింది. ఈ సీజన్లో అసలు కామన్ మెన్లని లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలని గందరగోళంగా చేసేసారు. ఆ మాధురిని తీసుకొచ్చేసి కొన్ని రోజులు మాధురిని చూపించి చూసే వాళ్ళకి కూడా స్క్రీన్ వైపు చూడటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చాడు. సరే, ఇప్పుడు టాప్ టైటిల్ విన్నర్ ఎవరు అనే దాని మీద చూస్తే కామన్ మ్యాన్కి ఇవ్వాలనుకుంటే కళ్యాణ్ పడాలకి ఇస్తారు. ఒకవేళ గతంలో మనం కామన్ మ్యాన్కి ఇస్తే గొడవలైన సందర్భం కనుక వస్తే ఇతను స్కిప్ చేస్తారు. తనుజకి ఇస్తేనేమో కర్ణాటక వాళ్ళకైనా
తెలుగులో బిగ్ బాస్లో కూడా కర్ణాటక వాళ్ళకి టైటిల్సా అనేది ఒకటి వస్తుంది, గొడవ అవుతుంది. ఒకవేళ తనుజ్ ఎక్కిస్తే మహిళకి ఇస్తారని. అసలు మామూలుగా ఫస్ట్ నుంచి ఏంటి అనుకుంటుంది, తనుజ్ అనే బిగ్ బాస్ టైటిల్ విన్నరు అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్. అన్నపూర్ణ స్టూడియోలో సీరియల్కి సంబంధించి ఈవిడ సూర్యకల్పన పాటు పనిచేశారు. అప్పుడు ఆ ఫిక్సింగ్ అయిపోయిన తర్వాతనే వచ్చింది అనేది చాలా మంది చెప్తుంటారు, ఏది నెట్జెన్స్. సో కాబట్టి ఇప్పుడు పైగా తనుజ ఏం చెప్తే అది వినేటట్టున్నాడు. పవన్ కళ్యాణ్ పడాలా, కావాలంటే టైటిల్ కూడా నీకు ఇచ్చేస్తాను, నన్ను లవ్ చేస్తే చాలు అన్నట్టుగా అతని బిహేవియర్ ఉంది. బయట కూడా ఇదే కంటిన్యూ అవుతుంది అంటారా వీళ్ళ బాండింగ్? ఎందుకు వర్ణించుకున్నది, అందరికి వాళ్ళ సొంత బాండింగ్స్ కే ఎన్ని కోట్లు పుట్టింది కదా తనుజ. గేమ్ లాగా చూస్తుంది ఆ అమ్మాయి. ఇతను ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు తప్పితే ఆ అమ్మాయి ఏమి పెద్ద పట్టించుకోవట్లేదు. సో కాబట్టి ఆ అమ్మాయి ఆడే గేమ్లో ఖచ్చితంగా పడాలా, బౌల్డ్ అయ్యే అవకాశం ఉంది. విన్నర్ టైటిల్ ఎక్కువ ఛాన్స్ తనుజకు ఉంది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ.